బాగా చదువుకొని జీవితంలో పైకి రావాలనుకునే వాళ్ళకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం cos x యొక్క రిడక్షన్ ఫార్ములా చూడబోతున్నాం. అంటే ఇంటిగ్రల్ cos పవర్ nx n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు చేయబోతున్నాం. ఇంకా అలాగే ఇంటిగ్రల్ cos పవర్ 4x కూడా చేయాలి. ఓకే, దీనికంటే ముందు నేను ఇంటిగ్రల్ sin పవర్ nx చేశాను, అది చూస్తే మంచిది. లేకపోయినా ఇది చూసినా మీకు అర్థమవుతుందండి. ఇది చూసి దానికి వెళ్ళొచ్చు, లేదా అది చూసి ఇక్కడికి రావచ్చు, మీ ఇష్టం లేండి. సర్లేండి. సో నేను దీన్ని i అని అనుకుంటున్నాను, i అని అంటే ఏంటంటే ఇక్కడ cos కి పవర్ n ఉంది, సో అందుకే ఈ సబ్స్క్రిప్ట్ అన్న దాన్ని డినోట్ చేస్తుంది అనమాట. సరే, ఈ cos పవర్ nx ఏంటి, మీలో కొందరు డౌట్ రావచ్చు. cos పవర్ nx ఈజ్ నథింగ్ బట్ cos x హోల్ పవర్ n. cos పవర్ nx ఈజ్ నథింగ్ బట్ cos x హోల్ పవర్ n. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ cos క్యూబ్ x ఉందనుకోండి, దాన్ని ఎలా రాస్తాం మనం? దాని అర్థం ఏంటి? దట్ ఈస్ నథింగ్ బట్ cos x హోల్ క్యూబ్. వి రైట్ ఇట్ యాస్ cos క్యూబ్ x. అర్థమవుతుందా దాని అర్థం ఏంటో? అలాగే ఇది కూడా ఫైన్. సరే, మరి ఇప్పుడు అసలు ఇంటిగ్రేషన్, అసలు దీని రిడక్షన్ ఫార్ములా ఎలా కనుక్కోవాలి ఏంటి అని ప్రస్తుతం ఒకటైతే పక్కా, దీంట్లో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ వాడతాం. సరేనా? నేను టెక్స్ట్ బుక్ లో ఇచ్చినట్టుగానే ఇక్కడ చెప్తున్నాను, బుల్లెట్ లో కొంచెం వేరేలా ఉంది. మీకు అది నచ్చితే అది ఫాలో అవ్వండి, ఇది నచ్చితే ఇది ఫాలో అవ్వండి, మీ ఇష్టం. సో టెక్నిక్ ఏంటంటే cos పవర్ nx ఉంది కదా, దాన్ని నేను cos పవర్ n - 1x ఇంటూ cos x అని రాశాను. ఎలా రాశారు ఏంటి అంటే ఇది ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పాను, కానీ మరోసారి చెప్తాను. అన్నట్టు నాతో పాటు కృష్ణ ఉన్నారు, మర్చిపోకండి. కృష్ణ వింటున్నావుగా? వాడు వింటాడు, మీరు వినాలి. ఓకే, సో ఎక్స్ పవర్ n వచ్చేసి నేను ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ పవర్ n - 1 ఇంటూ ఎక్స్ పవర్ n. ఎక్స్ పవర్ n ని నేను ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ పవర్ n - 1 ఇంటూ ఎక్స్ పవర్ 1 గా రాసుకోవచ్చు. ఓకే, సరే మరి అందుకే నేను cos పవర్ nx అంటే ఏంటి? cos x హోల్ పవర్ n. దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు అంటే cos x హోల్ పవర్ n - 1 ఇంటూ cos x హోల్ పవర్ 1. ఓకే, సో cos x హోల్ పవర్ n - 1 అంటే cos పవర్ n - 1x. అంటే మీరు ఎవరికైనా అర్థం కాలేదంటే అందుకని కాస్త ఏమంటే విడమరిచి చెప్తున్నాను. బోర్ కొడుతుందంటే కొంచెం ఫాస్ట్గా మీరు వీడియో స్పీడ్ పెంచవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఈ cos x ని ఏమని రాశాను అంటే డెరివేటివ్ ఆఫ్ sin x. cos x ని డెరివేటివ్ ఆఫ్ sin x రావచ్చు, కానీ ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ లో వాడబోయే ఫార్ములా ఇంటిగ్రల్ udv. వాడబోయే ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ udv. అంటే నాకు ఒక ఫంక్షన్ దాని పక్కన డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ ఉండాలి, ఇంటిగ్రల్ udv ఫార్మాట్ లో కావాలి. ఎందుకు ఇలా రాయాలంటే నేను వాడబోయే ఫార్ములా అది. ప్రస్తుతానికి ఇది చూడండి, ఫస్ట్ ఫార్ములా చూడండి, ఆ తర్వాత ఆ స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ u of x ఇంటూ v డాష్ ఆఫ్ x dx వచ్చేసి ఏమవుతుంది? u of x ఇంటూ v of x మైనస్ ఇంటిగ్రల్ u డాష్ ఆఫ్ x v of x. ఓకే, అంటే ఈ ఫార్ములాని నేను వాడాలంటే నాకు ఫార్మాట్ ఏముండాలి? u of x ఉండాలి, అంటే ఓ ఫంక్షన్ ఉండాలి. దాని పక్కన v డాష్ x ఉండాలి, అంటే డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ ఉండాలి. అందుకే నేను ఇక్కడ ఈ cos x ని డెరివేటివ్ ఆఫ్ sin x గా రాశాను. ఇప్పుడు చూసారా, పర్ఫెక్ట్ ఫార్మాట్ లో సెట్ అయింది. ఇది మనది పర్ఫెక్ట్ ఫార్మాట్ లో అయితే సెట్ అయింది. సరే, ఫార్మాట్ లో అయితే సెట్ అయింది. మరి ఇంకేంటంటే ఇది నా u of x, ఇది నా v of x. ఎందుకన్నా v of x? ఇది డెరివేటివ్ ఆఫ్ v of x, ఇది డెరివేటివ్ ఆఫ్ sin x. సో v of x ఏంటి? sin x. అర్థమవుతుంది కదా? అర్థం కాకపోతే కమెంట్స్ బాక్స్ లో అడగొచ్చు. కృష్ణ నీకు అర్థమవుతుందిగా? ఓకే, వాడికి ఓకే, మీకు ఓకేనా? సరే ముందుకెళ్దాం రండి. సో u of x ఇంటూ v of x అంటే cos పవర్ n - 1x ఇంటూ sin x మైనస్ u డాష్ x అంటే ఏంటి? డెరివేటివ్ ఆఫ్ cos పవర్ n - 1x ఇంటూ sin x dx. ఓకే, ఇది మీకు కాస్త చెప్పాలి, జాగ్రత్తగా వినండి. డెరివేటివ్ ఆఫ్ cos పవర్ n - 1x అంటే ఏంటి? ఇది కాస్త చెప్తాను వినండి. డెరివేటివ్ ఆఫ్ cos పవర్ n - 1x ని నేను ఎలా రాసుకోవచ్చు అంటే డెరివేటివ్ ఆఫ్ cos x హోల్ పవర్ n - 1 రాసుకోవచ్చు. డెరివేటివ్ ఆఫ్ cos x హోల్ పవర్ n - 1 రాసుకోవచ్చు. సర్లేండి, మరి డెరివేటివ్ ఆఫ్ x ఇది ఏ ఫార్మాట్ లో ఉంది? చూడడానికి అయితే x పవర్ n లా ఉంది సార్ కదా, x పవర్ n లానే ఉంది. x పవర్ n డెరివేటివ్ ఏంటి? n ఇంటూ x పవర్ n - 1. కానీ ఇక్కడ n ప్లేస్ లో ఏముంది? n - 1. కాబట్టి ఇది ఏమి అవుతుందంటే n - 1 ఇంటూ cos x హోల్ పవర్ n - 1 అవుతుంది అనమాట. ఇంతటితో టాపేయాలి. అరే చైన్ రూల్ మర్చిపోతున్నారే, ఇక్కడ x ప్లేస్ లో cos x ఉంది, అందుకే ఇంటూ డెరివేటివ్ ఆఫ్ cos x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ cos x సో దీని డెరివేటివ్ అది అవుతుంది అనమాట. n - 1 cos పవర్ n - 1 అంటే n - 2x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ cos x sin x dx. ఓకే, బ్రహ్మాండం. ఈ n - 1 కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ ఎందుకు లోపల పెడుతున్నాం ఇంటిగ్రేషన్ లో? బయట పెట్టుకుందాం. అరే బ్రహ్మాండం. సరే, డెరివేటివ్ ఆఫ్ cos x ఏంటి? ఏం మాట్లాడుతున్నారు సార్, మాకు డెరివేటివ్స్ వచ్చు. మీకు వచ్చంటే సరే వాడండి. మరి డెరివేటివ్ ఆఫ్ cos x ఏంటి? మైనస్ sin x. సో ఇక్కడ మైనస్ sin x, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో దాన్ని ప్లస్ రాసేద్దాం. ప్లస్ n - 1 ఇక్కడ బయట పెట్టాను.
sin x ఇంటూ sin x sin స్క్వేర్ x. ఓకే బ్రహ్మాండం. ఇక్కడ కాస్ ఉంది, దీన్ని కూడా కాస్లో రాయొచ్చా? రాయొచ్చు. కృష్ణ నువ్వు చెప్పు ఎలా రాయొచ్చు కాస్లో? కృష్ణ చెప్పాడు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్గా రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మల్టిప్లై చేయడం, ఇంకేముంది? మల్టిప్లై చేయడం అంతే. సో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి? cos పవర్ n మైనస్ 2x ఇంటూ 1 అంటే అరే 1తో మల్టిప్లై చేస్తే అదే కదా వచ్చేది. సో ఇంటిగ్రల్ cos పవర్ n మైనస్ 2x మైనస్ cos పవర్ n మైనస్ 2x ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ cos పవర్ nx. ఎందుకు అని మీరు నన్ను అడగొచ్చు. ఎందుకంటే cos పవర్ n మైనస్ 2x అంటే ఏమని చెప్పాను నేను? cos x హోల్ పవర్ n మైనస్ 2 ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే cos x హోల్ స్క్వేర్. ఇవి రెండు మల్టిప్లై చేసామంటే ఇవి చూడడానికి ఎలా ఉన్నాయి? అరే రే చిన్నప్పుడు చదువుకున్న ఎక్స్పోనెంట్స్లా లేవు. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n వచ్చేసి ఏమవుతుంది? ఏ పవర్ m ప్లస్ n కదా. కాబట్టి ఇది cos x హోల్ పవర్ n మైనస్ 2 ప్లస్ 2. సో cos x హోల్ పవర్ n అంటే cos పవర్ nx మిగులుతుంది. సర్లేండి, ఇంకేంటి మరి? ఇక ఇంటిగ్రేషన్ కాస్త స్ప్లిట్ చేద్దాం. అంటే n మైనస్ 1ని రెండుకి ఇచ్చేసి ఇంటిగ్రల్ సపరేట్గా ఇద్దాం. మైనస్ ఉంది కదా మధ్యలో, సో n మైనస్ 1 ఇంటూ ఇది ఇంటిగ్రల్ మైనస్ n మైనస్ 1 ఇంటూ దీని ఇంటిగ్రల్. ఓకే సూపర్. ఇప్పుడు మీకు గుర్తుందా వీడియో మొదట్లో అంటే ఎప్పుడో సత్యయుగం గురించి మాట్లాడట్లేదు, ఇదే వీడియో మొదట్లో నేను ఏం చెప్పాను? IN ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాస్ పవర్ nx. IN వచ్చేసి ఇంటిగ్రల్ కాస్ పవర్ nx dx. ఓకే ఎక్స్ మర్చిపోయినా, సరే ఇక్కడ పెట్టేద్దాం. అంటే కాస్ పవర్ n ఉంది కాబట్టి ఇక్కడ n పెట్టాలి. ఇక్కడ ఏముంది? కాస్ పవర్ n మైనస్ 2x ఉంది. సో ఇది IN మైనస్ 2 అవుతుంది. ఏది IN మైనస్ 2 అవుతుంది? ఇది IN మైనస్ 2 అవుతుంది. అవుతుంది. దీన్ని ఎక్కడో చూసామే. అరే మనోడే మొదట్లో ఉన్నాడుగా కాస్ పవర్ nx ఏంటి? IN కదా. సో ఇదేమో IN మైనస్ 2 అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో మీరు చూస్తారు, ఇది IN మైనస్ 2 అవుతుంది, ఇదేమో IN అవుతుంది. సరే బ్రహ్మాండం. సో ఇది n ప్లస్ n మైనస్ 1 IN మైనస్ 2 మైనస్ n మైనస్ 1 IN. ఇంకేమైనా చెయ్యొచ్చా అంటే కృష్ణ ఏమైనా చేయొచ్చా? దీన్ని అటు తీసుకెళ్ళమంటా? ఓకే బ్రహ్మాండం. సర్లే దీన్ని అటు తీసుకొచ్చేద్దాం. ఇటు తీసుకొచ్చామంటే ఏమవుతుంది? IN ప్లస్ n మైనస్ 1 ఇంటూ IN ఈజ్ ఈక్వల్ టు ఇది. మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై అండి n ఇంటూ IN మైనస్ IN క్యాన్సల్. సో NIN ఈజ్ ఈక్వల్ టు ఇది మనకు వచ్చేది. ఓకే నాకు ఏం కావాలి? IN. మరి ఏంటి n ఒకటి ఎక్స్ట్రా? ఏం చేయమంటారు? అటు పంపించేయమంటారా? పంపించేద్దాం. సో పంపించామంటే ఇది ఇలా. సో ఓకే రిడక్షన్ ఫార్ములా అయిపోయింది. ఇంకేంటి మరి? పండగ వేసుకుందామా? దసరా కూడా రాబోతుంది దగ్గరలో. అప్పుడే వద్దంటారా? కృష్ణ ఏమంటావు? కాస్ పవర్ 4x కూడా ఉందా? అరే కాస్ పవర్ 4x కూడా ఉందే, అది కూడా ఇవ్వాలి కదా. IN వచ్చింది అంటే ఇంతవరకు మీరు చేశారంటే 4.5 మార్క్స్ రావచ్చు, కానీ ఫుల్ మార్క్స్ కావాలి కదా. చల్ సో కాస్ పవర్ 4x కావాలంటే ఇదే రిడక్షన్ ఫార్ములాలో n4 పెట్టండి. 4 పెడితే ఏమవుతుంది? I4 వచ్చేసి cos పవర్ 4 మైనస్ 1x ఇంటూ sin x బై 4 ప్లస్ 4 మైనస్ 1 బై 4 ఇంటూ I4 మైనస్ 2. ఏం లేదంటే ఎక్కడెక్కడైతే n ఉందో అక్కడ 4 పెట్టాం, అంతకుమించి ఏమీ చేయలేదు. సరేనా? సరే 4 మైనస్ 1 అంటే క్యూబ్, సో cos క్యూబ్ x ఇంటూ sin x బై 4 ప్లస్ 3 బై 4 ఇంటూ I2. ఈ I2 ఎలా కనుక్కోవాలి? ఇదే IN ఉంది కదా, ఇదే IN ఈక్వేషన్లో ఎన్నోసారి 2 పెట్టండి. ఇదే IN ఈక్వేషన్లో n 2 పెడితే ఏమొస్తుంది? cos పవర్ 2 మైనస్ 1x ఇంటూ sin x బై 2 ప్లస్ 2 మైనస్ 1 బై 2 ఇంటూ I2 మైనస్ 2. ఓకే సో అదే ఇక్కడ పెట్టింది, అర్థం అవుతుంది కదా. సరే మరి సో cos పవర్ 2 మైనస్ 1x అంటే cos పవర్ 1x అన్న cos x అన్న ఒక్కటే. సో cos x ఇంటూ sin x బై 2 ప్లస్ 1 బై 2 I0. మల్టిప్లై అండి 3 బై 8, 3 cos x sin x బై 8 ప్లస్ 3 బై 8 I0. ఈ I0 ఏంటి? సజోడ్ IN అంటే ఏంటి? IN అంటే ఇంటిగ్రల్ cos పవర్ nx dx అన్న, లేదా cos x పవర్ n అన్న ఓకే, లేదా cos x పవర్ n. ఇప్పుడు I0 అంటే ఏంటి? I0 కదా, అంటే I0 ఏమవుతుంది? I0 వచ్చేసి అర్థం చేసుకొని చదవండి అమ్మా, cos x హోల్ పవర్ 0 dx. సో ఎనీథింగ్ టు ద పవర్ 0 is 1. యా దేర్ ఆర్ సమ్ కండిషన్స్. సో ఇంటిగ్రల్ 1 అంతా x ప్లస్ కాన్స్టెంట్. సో అందుకే ఇది ఇక్కడ x వచ్చేస్తుంది ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. I4 వచ్చేసింది అంతే, ఇంకేంటి? అరే అయిపోయింది, అయిపోయింది. సర్లేండి ప్రస్తుతానికి అయితే ఈ వీడియోకి ఇంతే. ఇంతటితో విరామం తీసుకుంటాను, దీన్ని సేవ్ చేసి పెడదాం. నాకు ఎడిటింగ్ అది ఇష్టం లేదు, అందుకే దీన్ని అలాగే వదిలేస్తున్నాను, అందుకే మీరు ఇది చూస్తున్నారు. ఫైన్. సో ఇంకేంటి మరి, మరో వీడియోలో కలుసుకుందాం. ఉంటాను మరి, థ్యాంక్ యూ.